బలజలకు వైసీపీ మొండి చేయి చూపించిందని, రానున్న ఎన్నికలలో వైసీపీకి బలజలు తగిన మూల్యం చెల్లిస్తారని రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ అన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ పార్టీ బలిజల పట్ల అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలో ఒక్క సీటును కూడా కేటాయించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో అధిక శాతం జనాభా కలిగిన బలిజలకు వైసీపీ పార్టీ కేవలం 2 సీట్లను చిత్తూరు, దర్శి మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 2 సీట్లను కూడా వైసీపీ తమ సామాజిక వర్గానికే కట్టబెట్టడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి అన్ని పదవులు, అసెంబ్లీ సీట్లు కట్టబెడుతూ ఒక్క సామాజిక వర్గం ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో బలిజలు ఏకమై ఓటు రూపంలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. తరువాత బలిజ నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం రిజర్వేషన్ అంశం ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా గానీ గత తెదేపా ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బలిజలపై అక్కసుతో కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బలిజ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, చింతకాయల కృష్ణయ్య, బెల్లంకొండ సురేష్, రాజేంద్ర, రామారావు, బాసికర్ల రఘు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ప్రభుత్వం బలిజులని పక్కన పెట్టి తమ సామాజిక వర్గానికే సీట్లు ఇచ్చుకునే విధంగా వాళ్ళు చేసుకున్నారు. దీన్నంతా రాష్ట్ర కాపు నాయకులు, బలిజ నాయకులంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంత జనాభా పర్సెంట్గా ఉన్న ఎక్కువగా రాష్ట్రంలో అధిక శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ ఒంటరి ప్రజలకు గ్రేటర్ రాయలసీమలో ఒక్క సీటు కూడా మీరు కేటాయించకపోవడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యము, నాయకుల వైఫల్యము. మీకు బలిజులంటే ఎంత చిన్న చూపో ఈ ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఒక్క సీటైనా కేటాయించకపోవడము